హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎట్లున్నారు? అందరూ అయితే బాగున్నారా? ఈరోజు అయితే నేనైతే చూడండి మా మేకలకైతే పుట్టల గడ్డి మేపుతున్నా. ఈ ఎండాకాలం ఇది వచ్చేసి మార్చ్ 2 అనమాట. ఈ మార్చ్ 2 రోజు ఎట్లాంటి గడ్డి మేపుతున్నాం. ఇక్కడ పొలం దగ్గర మంచిగా నీళ్ళు పట్టి అయితే మంచి గడ్డి మేపుతున్నాం. చూసుకోవచ్చు ఎట్లుందో. సో ఏంటంటే ఇక ఇది చూడండి, అవన్నీ అక్కడ మంచిగా మేస్తా అంటే ఈ మాత్రం మేయకుండా ఇట్లా పడిపోతానే. వీటిని ఏమనాలో ఏమో. ఇక మంచిగా మేయండి అంటే మేయ బుద్ధి కావట్లేదు. వీటికి తీసుకుపోయి చాలా వండబెడితే తింటాయి మంచిగా చెప్పినట్టు. సో మీ మేకలు మీ గొర్రెలు అయితే ఎట్లాంటి గడ్డి మేపుతున్నారో అయితే కామెంట్ చేయండి. మీరైతే ఏ ఊరి నుంచి అయితే నా వీడియోస్ చూస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే మంచి పచ్చిగడ్డి మేపుతున్నాను. చూసుకోవచ్చు ఈరోజే దొరికింది మాకు, ఎన్ని రోజులు అయితే లేదు. సో ఇంతలో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే గొర్రెలకైతే పండగే. మేకలైతే కొంచెం తక్కువ. మేకలు ఎక్కువ తినవు కానీ గొర్రెలు అయితే పండగ చేసుకుంటాయి. ఇదైతే మా చిలక సైడ్ అనమాట. ఇదిగో అక్కడ టేక్ చెట్లు కనిపిస్తున్నాయా, ఇది మా చేను. ఆ చెట్లు ఉన్నదంతా మాదే పొలం. ఇటు మేకలు మేపుతున్నాం మేము. మా మేకలను అయితే కంట్రోల్లో పెట్టి ఇట్లా ఏడబడదాడ గడ్డి అయితే మేపుతున్నాం. మీరైతే కంట్రోల్లో పెట్టిరా లేదా చెప్పండి. ఎందుకంటే వాటిని కంట్రోల్లో పెడితే మనం చెప్పినట్టుంటే, లేకపోతే అవి చెప్పినట్టు మనమే వినాల్సి వస్తుంది. సో ముందే కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇగో మనకు కనిపించే ఈ చెట్లు అయితే, ఈ చెట్ల పేరేంటో కామెంట్ చేయరు. ఈ చెట్ల పేరు ఏం పేరో కామెంట్ చేయరు. ఇవన్నీ చూడండి ఎట్లున్నాయి. ఇవన్నీ మా ఊర్లో అయితే ఫుల్గా ఉంటాయి. మీ ఊర్లో మాత్రం ఏమంటారో కామెంట్ చేయండి. ఈ చెట్లను బాగా చూడండి. ఈ చెట్లు ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా రేగి చెట్టుకి అయితే తింటున్నాయి మేకలు. రేగి చెట్టు అంటే మనకు మటన్ లెక్క. వాటికి మనకు మటన్ చికెన్ అయితే ఎట్లా తింటామో ఈ రేగి చెట్లు అయితే అట్లా తింటాయి. వాటికి చాలా ఇష్టం అనమాట అవంటే. శాతం రేగి చెట్లు మెత్త మేకలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కానీ ఎక్కువ చెట్లు అయితే ఉండవు. ఈ రేగి చెట్లు చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల దొరకట్లేదు. సో ఫ్రెండ్స్, నేనైతే 4 days బ్యాక్ అయితే కటింగ్ చేయించుకున్నా. సో అందుకే 4 days అయితే వీడియోలు తీయలేదు. ఎందుకంటే కటింగ్ చాలా చిన్నగా అయింది. అందుకే అంత మంచిగా ఉండదు అని చెప్పేసి నేనైతే వీడియోలు తీయలేదు ఒక 3 days. ఇప్పుడైతే డైలీ కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. మంద చూడుర్రి, చెట్టుకోటి పుట్టకోట అయింది. మేమే ఇక అట్లా వదిలేసినాం, దగ్గరికి అనమలపకుండా. ఎందుకంటే ఇక వాటి ఇష్టం ఉన్నట్టు తిని అని చెప్పేసి వదిలిపెట్టినాం. లేకపోతే దగ్గర పాలు పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మేపనికి కూడా. ఆ ఊరికి పడతానికి కూడా ఇక్కడ పెద్ద చేనేం లేదు, ఊరి తప్ప. ఆ ఊరు ఎట్లాగా అవి తినవు. అందుకే ఇంత ధీమాగా కూర్చున్నా.